ఇక్కడ ఒక అబ్బాయి భోంచేస్తున్నాడు చూసారా? ఈ అబ్బాయి వచ్చాడు. వచ్చి రాంగానే చూడంగానే ఎవరు కోటి మావయ్య అని చెప్పేసి అనేసాడు. మా చిన్నోడు అసల గుండె జల్లుమందండి ఒక్కసారని. కోటి మావయ్య కాదులే, కోటి మావయ్యలాగా ఫ్రెండు అని చెప్పేసి అన్నా అనమాట. ఇంకా అంటే మా తమ్ముడు నా వయసు అబ్బాయి అనమాట. అంతకుముందు వేరే అబ్బాయి వచ్చేవాడు. అబ్బాయి 5 సంవత్సరాలు వచ్చాడు. ఐదో, పదో 6 సంవత్సరాల నుంచి వచ్చాడండి. అబ్బాయి ఎక్కడున్నాడో కనిపించలేదు. ఇంకా ఈ అబ్బాయిని తీసుకొనొచ్చాడు. కానీ ఆ మాట అనంగానే అసలు ఎలాగైపోయిందంటే అలాగైపోయింది. ఇంకా భోజనం పెట్టాము. అంటే మా తమ్ముడు పేరు మీద ఇంకా అట్లాగనమాట. అన్నం పెట్టేసి ఇంకా బట్టలిస్తే బట్టలు కూడా కట్టేసుకొని, మా అమ్మ కాళ్ళకి దండం పెట్టుకున్నాడు. ఆ క్లిప్ ఎలా మిస్ అయిందో మిస్ అయింది. ఇంకా ఇంకా ఏం చెప్పలేనండి. కాసేపయితే అలా మౌనంగా ఉండిపోయామనమాట అందరం. కానీ ఆ బాధలోంచి కోలుకోవాలంటే మాకు చాలా టైం పట్టింది. ఇంకా సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత ఇంకా జ్యోతి కనిపిస్తే మనం ఎక్కడికెళ్లి చూడలేం కదండీ! ఇలా టీవీలో అన్నా చూస్తామని చెప్పి చిన్న క్లిప్పింగ్ చేశాను.